అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. ఈ దినము మనల్ని దేవుడు ఎంతో ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉండేటువంటి యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఏమాత్రము విడిచిపెట్టను అనేటువంటి విషయాన్ని ఈ దినమున మనకు తెలియజేయుచున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆయన మనల్ని ఎడబాసేటువంటి దేవుడు కాదు. ఎడబాయుట అంటే మనకి దూరం అవటం అన్నమాట. మనల్ని విడిచిపెట్టనంటూ ఉన్నాడు, మనకు దూరంగా ఉండనని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలి? నేను ఈ యొక్క వాగ్దానం మీకు చేశాను కదా, మరి నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు? రేపటిని గూర్చినటువంటి చింత నీలో అధికమవుచు ఉన్నదా? నీకు ఈ దినము కలిగి ఉన్నట్టు వాటితో నీవు తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు తెలియజేసేది ఏంటంటే, దేనిని బట్టి మనము చింతించకూడదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు రాయించి ఉంచాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తామన్నమాట. నీ జీవితంలో దేని గురించి నీవు చింతించకూడదని, దేని విషయంలో కూడా నీవు భయపడకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ, దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాన్ని ఈ దినమున మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడి యొక్క వాగ్దానం యెహోషువతో కూడా చేశాడనమాట. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువను నాయకుడుగా ఎన్నుకొనటానికి యెహోషువ భయపడుతున్నప్పుడు, నాయకుడుగా తను నడిపించడానికి తను జంకినప్పుడు ఈ యొక్క మాటల చేత ప్రభువు అతన్ని ఆదరించి ధైర్యపరిచి ఆ యొక్క వాగ్దానాన్ని తనకిచ్చి తనను నాయకుడుగా నిలబెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనము చూస్తాము. అయితే ఈ దినాల్లో, ఈ యొక్క క్రొత్త నిబంధన దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండి ఆయన తిరిగి ఆరోహణమై తర్వాత ఆ యొక్క శిలోమ్రాన్ మీద మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుటకు ఆ యొక్క సమయము ఆసన్నమైనప్పుడు ముందుగానే దేవుడు మనకు కొన్ని మాటలను రాయించి ఉంచాడు. మన కొరకు కొన్ని ఆదరణతో కూడినటువంటి మాటలను చెప్పి ఉంటున్నాడు. అందుకనే ఈ యొక్క మాట ఆల్రెడీ చెప్పినట్లుగా ఇక్కడ ఆయనయే చెప్పెను కదా అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ మాటలు దేవుడు ఆల్రెడీ ముందే మన కోసము చెప్పి ఉంచాడు. అయితే మనలో తృప్తి లేనటువంటి జీవితాన్ని బట్టి, మనలో భయము చింత ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు తిరిగి మనల్ని ఈ యొక్క మాట చేత జ్ఞాపకం చేస్తూ, నేను మాట ఇచ్చాను కదా, నేను తప్పను కదా, నీవెందుకు తృప్తి లేకుండా ఉంటూ ఉన్నావు, ఎందుకు రేపటిని గురించినటువంటి చింతను కలిగి ఉంటూ ఉన్నావు అని దేవుడు మనతో ఈ దినాన ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడనమాట. అయితే దేవుడు ఎప్పుడు మనకు చెప్పాడు అనేది మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. అంటే దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆ యొక్క ఆదరణకర్తను మన యొద్దకు పంపిస్తూ ఉన్నాను అనేటువంటి మాటలు తన శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మిమ్మును అనాథలనుగా విడవను అంటే దిక్కులేని వారిగా, ఏమాత్రము ఏమీ లేనటువంటి వారిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీ వద్దకు వస్తాను, నేను మీతో ఉంటాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు ముందుగానే ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి దినాల్లోనే తన శిష్యులైనటువంటి వారికి తను వాగ్దానం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలముగా చేయబడి దేవుని కుమార్తెలముగా చేయబడినటువంటి మన యొక్క జీవితాల్లో కూడా, మనతో కూడా ఆయన శిష్యులుగా చేయబడినటువంటి మన పట్ల కూడా ఈ యొక్క మాట దేవుడు వాగ్దానముగా ఇచ్చినట్లుగా మనము గుర్తించవచ్చు అనమాట. మిమ్ములను అనాథలనుగా నేను విడిచిపెట్టను. మీ యొక్క పరిస్థితిని బట్టి, ఒకవేళ నీకు అంత గతి లేని పరిస్థితి వస్తే నేను మీ వద్దకు వస్తాను. కాబట్టి నీవు ఉన్నదాంతో ఏం చేయాలి? తృప్తి పొంది ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకో చక్కని మాట అక్కడ మనకు రాయబడి ఉన్నది.
13వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము మొదటి మాటను మనం చూసినట్లయితే, ధనాపేక్ష లేనివారై. ఈ ధనాపేక్ష మన జీవితంలో లేకపోతే ఖచ్చితంగా మన జీవితంలో తృప్తి కలిగి ఉంటాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ధనాపేక్ష చాలా చెడ్డది. ధనాపేక్ష అనేది మనము కలిగి ఉండకూడదు. అది ఉంటే నేను ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా, నేను ఎంత మీతో ఉన్నా కూడా మీరు తృప్తి లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే నన్ను, ధనాన్ని రెండిటిని మీరు ఏం చేయలేరు, అనుసరించలేరు. నాకు తర్వాత ధనానికి మీరు రెండిటికి దాసులుగా ఉండలేరు. దేవుని యొక్క వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నదనమాట. ఇద్దరికి దాసులంగా మనం ఎప్పటికీ ఉండలేమంట. ఒక్కరికి మాత్రమే మనము దాసులంగా ఉండగలం. అది దేవుడా లేకపోతే ధనమా? ఈ రెండిట్లో ఏది నిర్ణయించుకోవాలో అది మన మీదే ఆధారపడి ఉన్నదనమాట. మన జీవితంలో మనము ధనాపేక్ష కలిగినటువంటి వారమై ధనమునకు దాసులమైపోయి ఉన్నామంటే, దేవుడు మనకు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, మన జీవితంలో ఎంత డబ్బున్నా, ఎంత లగ్జరియస్ లైఫ్ని మనము ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా మనకేముండదంటే తృప్తి అనేది ఉండదు. అదే ధనాపేక్ష యొక్క లక్షణం అనమాట. ధనాపేక్ష మనల్ని తృప్తి లేనటువంటి జీవితానికి నడిపిస్తుందన్నమాట. అలాంటి తృప్తి లేనటువంటి జీవితాన్ని నీవు ధనాపేక్షని కలిగి ఎందుకు అనుభవిస్తావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ, ఈ ధనాపేక్షణ మనలో నుండి తీసివేసుకున్నామని దేవుడు కోరుతూ ఉన్నాడు. ధనం ఉండడం మంచిదే, కానీ ధనాపేక్ష అనేది చాలా చెడ్డది. ధనము దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు మనం తీసుకోవటం చాలా మంచిది, కానీ ధనం కోసమే మనం ప్రయాసపడటం, ధనం కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడటం, ఇది చాలా చెడ్డదిగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ధనాపేక్ష వల్ల మన జీవితంలో మనం ఏమేం కోల్పోతాం, ఎటువంటి నష్టాలను ధనాపేక్ష మనకు తీసుకుని వస్తుంది, ఎందుకు ఈ యొక్క ధనాపేక్షను దేవుడు వద్దు, అది లేకుండా ఉంటే మంచిది అని తెలియజేస్తూ ఉన్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, ధనాపేక్ష లంచాన్ని పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చేటువంటి పరిస్థితి అనమాట. ధనాపేక్ష వల్ల మనం ఏమైపోతామంటే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తాము. ధనం మీద ఆశ ఉంటే డబ్బును ఆశించి, డబ్బు ఎవరైనా ఎక్కువ ఇస్తామంటే మనము అన్యాయమైనటువంటి తీర్పును తీర్చడానికి కూడా వెనకాడమనమాట. అదే ధనాపేక్ష యొక్క లక్షణం. ధనాపేక్ష మన జీవితంలో మనము న్యాయం చేయకుండా అన్యాయాన్ని చేయటానికి దారి తీస్తుంది కనుక ఈ యొక్క ధనాపేక్ష మన జీవితంలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి వారు అపహసిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము అక్కడ చదువుతామన్నమాట. రెఫరెన్స్లు మీరు తర్వాత ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ధనాపేక్ష ఏం చేస్తుందంటే మనల్ని అపహసించేటువంటి వారినిగా చేస్తుందనమాట. మన జీవితంలో అపహాస్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. అది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. మనకు ఎప్పుడైతే ధనం పెరుగుతుందో, మనకు ఎప్పుడైతే ధనం మీద వ్యామోహం పెరుగుతుందో, ఇతరులను లేని వారిని కించపరిచేటువంటి వారంగా, వారిని చిన్న చూపు చూసేటువంటి వారంగా, వారిని అపహాస్యం చేసేటువంటి వారుగా, వారిని ఎగతాళి చేసేటువంటి వారుగా మనము మార్చబడతాం. అందుకే ధనాపేక్ష నీ జీవితంలో, నా జీవితంలో మనం కలిగి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనము విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనేటువంటి మాటను అక్కడ చూస్తాం. అంటే ఈ యొక్క ధనాపేక్ష ఎలాంటిదంటే విగ్రహారాధనతో కూడినదనమాట. అంటే ధనాపేక్ష మనం కలిగి ఉన్నామంటే ధనాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే పూజిస్తూ ఉంటాం. ధనం మన యొక్క జీవితంలో ఒక విగ్రహముగా మారిపోతుంది కనుక ఈ యొక్క ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో కూడినది, విగ్రహారాధనగా మనలో ఉంటుంది కనుక దేవునికి విగ్రహారాధన అనేది చాలా అసహ్యమైనదిగా ఉన్నది కనుక ఈ యొక్క అసహ్యమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధనతో కూడినటువంటి ఈ ధనాపేక్షను మీలో ఉండకుండా మీరు జాగ్రత్త పడండి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10వ వచనంలో మనం చూసినట్లయితే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది. ఈ యొక్క ధనాపేక్ష నీ జీవితంలో నీవు చేయవలసినటువంటి కీడులన్నీ చేయటానికి మూలంగా ఉన్నది. నీవేదైనా కీడు చేయాలని నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావంటే ఖచ్చితంగా నీవు ధనాపేక్ష కలిగినటువంటి వాడవై ఉన్నావు గనుకనే ఆ కీడు చేయటానికి ముందుకు వెళ్తూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటి ఆ యొక్క ధనాపేక్షను నీవు కలిగి ఉండకూడదు, అది లేనటువంటి వాడవుగా నీవు జీవించు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ధనాపేక్ష వల్ల న్యాయం మార్చివేయబడుతుంది. నీ జీవితంలో నీవు న్యాయాన్ని జరిగించకుండా అన్యాయమైనటువంటి ఆ యొక్క తీర్పును తీర్చడానికి నీకు దారి చూయిస్తూ ఉన్నటువంటి, నిన్ను అన్యాయమైనటువంటి తీర్పు తీర్చుటకు లోను చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ధనాపేక్షను నీవు కలిగి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఇతరులను అపహాస్యం చేసేటువంటి ఆ యొక్క పరిస్థితిని తీసుకుని వచ్చేటువంటి యొక్క ధనాపేక్షను నీవు లేనివాడవుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత దేవునికి అయిష్టకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి ఈ యొక్క ధనాపేక్షను నీవు కలిగి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు 3వదిగా తెలియజేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో సమస్తమైనటువంటి కీడులు చేయటానికి మూలమైనటువంటి ఆ యొక్క ధనాపేక్షను నీవు కలిగి ఉండకూడదు అని 4వదిగా దేవుడు నీకు ఈ యొక్క ధనాపేక్షతో వచ్చేటువంటి ఆ యొక్క నష్టాలను తెలియజేస్తూ నీ జీవితంలో ధనాపేక్ష లేనటువంటి పరిస్థితి కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. నీవు ధనాపేక్ష లేనివాడవుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీవేం కలిగి ఉంటావంటే నీకేదైతే ఉందో దాంతో నీవేం చేయగలుగుతావంట, తృప్తి కలిగి ఉండగలుగుతావు. నీకేదైతే ఉందో దాంతో నీవేం చేయగలుగుతావంట, తృప్తి కలిగి ఉండగలుగుతావు. తృప్తి అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. తృప్తి అనేది చాలా నెమ్మదినిస్తుంది. మనకి ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేనటువంటి జీవితం కలిగి ఉంటే ఎన్ని ఉన్నా అన్నీ సున్నా అన్నట్లుగానే ఉంటదనమాట. కాబట్టి మన యొక్క జీవితంలో ఎన్ని ఉన్నా తృప్తి ఇవ్వలేనటువంటి ఆ యొక్క ధనాపేక్ష మనం కలిగి ఉండకుండా ఉన్నదానిలో తృప్తినిచ్చేటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానంను మనం ఆధారం చేసుకుని నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను, మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను అనేటువంటి ఈ యొక్క మాటలను మనము చూస్తూ ఆ యొక్క మాటల మీద మనం ఆధారపడుతూ ఆ యొక్క మాటల చేత మనము ధైర్యపరచబడుతూ మన యొక్క జీవిత యాత్రలో మనము ముందుకు కొనసాగాలని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా మనము ధైర్యపరచబడినటువంటి వారమై, ఏ చింత లేనటువంటి వారమై మన యొక్క జీవితాల్లో మనము దేవుని మీద ఆధారపడుతూ దేవుని మాట మీద ఆధారపడుతూ మనము ముందుకు కొనసాగుదుముగాక. అలాగున దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.